పిల్లలకి బాగా నచ్చేటట్టు ప్లెయిన్ వెజ్ రైస్ని ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. నేను చేసే వెజ్ రైస్ అయితే చక్కగా పొడి పొడిలాడుతూ మిల్ మేకర్ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను, వినేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని చూపించే మసాలాలన్నిటిని నూనెలో వేపేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిరపకాయ, ఒక పెద్ద సైజు ఆనియన్ స్లైసెస్ గా కట్ చేసి వేసుకొని బాగా వేపేయండి. ఆనియన్స్ వేగే లోపల మనం బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఇంకా మిల్ మేకర్ ని కూడా వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కూరగాయల ముక్కల్ని దీంట్లో వేసి బాగా కలిపేసేయండి. వాటితో పాటే మిల్ మేకర్, సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా వేగనివ్వండి ఒక 2 మినిట్స్. తర్వాత కప్పుకి 1.5 చప్పున నీళ్ళైతే పోసి దాంట్లో సరిపడా ఉప్పు చూసుకొని టేస్ట్, దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి నానబెట్టుకున్న రైస్ ని కూడా వేసి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. దీనివల్ల టేస్ట్ వేరే రేంజ్ లో ఉంటుంది. కరెక్ట్ గా మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ తెప్పించండి, మీ వెజ్ రైస్ రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. డూ ఫాలో. బాయ్.